అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా హెల్తీ వెర్షన్లో కేక్స్ చేయండి అని చెప్పి. ఈ రోజు అయితే మనము మైదా లేకుండా షుగర్ లేకుండా కేక్ చేసి అయితే పేస్ట్రీ కేక్ అది కూడా చేసి అయితే డెలివరీ చేస్తామన్నమాట. కస్టమర్ మనకి బెంటో కేక్ ఆర్డర్ పెట్టారు. మైదా లేకుండా షుగర్ లేకుండా ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పి. సో ఈ వీడియోలో చూడండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను. ఫ్లఫీగా పొంగడానికి యూజ్ అయ్యే టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కస్టమర్ మనకి షుగర్ లేకుండా మైదా లేకుండా కేక్ అయితే చేయమని చెప్పారండి. వాళ్ళ ఫ్యామిలీలోని కొంచెం మందికి హెల్త్ బాగాలేదంట. సో అందుకని చెప్పి ఈరోజు ఆ కేక్ చేయమన్నారు. సో మీకు కూడా ఎలాగో ఇలాంటి కేక్స్ షేర్ చేయలేదు కదని చెప్పి అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇదే రెసిపీ మీరు టీ టైం కేక్స్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కాకపోతే మీరు టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు, నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి కస్టమర్ బెంటో కేక్ ఆర్డర్ పెట్టారండి. ఎప్పుడు కూడా బెంటో కేక్స్ మనము 1 ఎగ్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మైదా ప్లేస్లో గోధుమ పిండి యూస్ చేస్తున్నాము, షుగర్ ప్లేస్లోని బ్రౌన్ షుగర్ అనమాట. ఇక్కడ నేను ఉండే ఏరియాలోని నాకు దొరికేదైతే ప్యారిస్లోని అమృత్ అనే బ్రౌన్ షుగర్ అండి. సో ఇది కూడా బాగుంటుంది, టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది. అంటే స్వీట్నెస్ కూడా బాగానే ఉంటుందండి, మరీ చప్పగా ఉండదు, చేదుగా ఉండదు, అలా ఏమి ఉండదు, బాగుంటుంది. సో ఇక్కడ నేను 1 ఎగ్ తీసుకున్నాను కదా, దాన్ని బీటర్తోని ఒక 1 మినిట్ వరకు బీట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను, బ్రౌన్ షుగర్ పౌడర్ అనమాట ఇది. ఓకేనా, బ్రౌన్ షుగర్ మనకి గ్రాన్యూల్స్ లాగా కూడా దొరుకుతుందండి. సో అది కూడా తీసుకోవచ్చు. సో అది మీరు తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువసేపు బీట్ చేయాలన్నమాట. గ్రాన్యూల్స్ లాంటి బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా, ఎందుకంటే షుగర్ అనేది అంత వేగంగా కరగదు కాబట్టి గ్రాన్యూల్స్ లాంటివి తీసుకుంటే బాగా ఫోమీగా వచ్చేటంత వరకు బీట్ చేసుకోవాలన్నమాట. డ్రై ఇంగ్రీడియంట్స్లో మనము మైదా ప్లేస్లోనే గోధుమ పిండి తీసుకుంటున్నాం కదా, 1/2 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/8 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అనమాట. సో ఖచ్చితంగా జల్లించుకోవాలండి గోధుమ పిండిని, ఎందుకంటే మనకి మైదా అంత సాఫ్ట్గా ఉండదు కదా గోధుమ పిండి. సో జల్లించుకుంటే ఏంటంటే కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి జల్లించేసుకొని నేను ఇప్పుడు ఎగ్ బ్యాటర్లోని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని. డ్రై ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నా కూడా 2 బ్యాచెస్లో యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి అనమాట. అదే మీరు బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, కాకపోతే తక్కువ బ్యాటరే కదండి. ఓవర్ మిక్స్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లఫీనెస్ అనేది పోతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ స్పాచులాతోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బెంటో కేక్ రెసిపీ అండి, పర్ఫెక్ట్ బెంటో కేక్ అనమాట. ఓన్లీ సింగిల్ ఎగ్తోని 2 బెంటో కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోస్లోని. కస్టమర్ మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఆర్డర్ పెట్టారండి. మీరు వెనీలా కేక్ కానీ బటర్ స్కాచ్ కానీ చేయాలి అనుకుంటే ఇంతేనమాట, కోకో పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, తెలుసు కదా మీకు. సో ఎసెన్స్ అయితే నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నానండి. మీరు బేసిక్ అంటే చాక్లెట్ కేక్ చేసుకుంటున్నారు అంటే చాక్లెట్ ఎసెన్స్, వెనీలా అయితే వెనీలా, బటర్ స్కాచ్ అయితే బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇది నేను చాక్లెట్ బేస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బెంటో కేక్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక నేను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో అది కూడా యాడ్ చేసుకున్నాను. చాక్లెట్ కేక్స్లో ఏంటంటే మనం వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, చాక్లెట్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో నేను కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు ఇంట్లో కరెంట్ అయితే పోయిందండి. సో అందుకని చెప్పి ఆయిల్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా, బెంటో కేక్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇక్కడ బ్యాటర్ మిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. నేను ఆల్రెడీ ఓటీజీని ప్రీహీట్ పెట్టేసుకున్నాను. ఈ కేకే కాదు, ఇంకొంచెం కప్ కేక్స్ ఆర్డర్ కూడా ఉన్నాయన్నమాట. ఈరోజు బ్యాటర్ని 3.5 ఇంచెస్ టిన్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి నేను. అండ్ నెక్స్ట్ ఇదే కేక్ బ్యాటర్ని మనము 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద అయితే 20 మినిట్స్ పడుతుందండి. అదే ఓటీజీలో అనుకోండి 17 మినిట్స్కి బేక్ అయిపోతుంది అనమాట. నేను యూస్ చేస్తున్న ఓటీజీ అయితే నేను రీసెంట్గా తీసుకున్నానండి. 60 లీటర్స్ రాయల్ ఓటీజీ అనమాట. ఇది అగారోలో ఉంటుంది. ఇది నేను అమెజాన్లోనే బుక్ చేసుకున్నానండి. దీని ప్రైస్ అయితే మనకి 10,500 అలా పడింది అనమాట. మీలో కొంతమంది అడిగారండి, మీరు ఇంతకుముందు స్టవ్ మీద చేసేవారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఓటీజీలో బేకింగ్ అని చెప్పి. చాలా బాగా అనిపిస్తుందండి, ఎందుకంటే స్టవ్ మీద ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట బేకింగ్ చేయడానికి. ప్లస్ ఏంటంటే ఒక్కసారి ఒక కేకే బేక్ చేయగలిగేదాన్ని.
ఓటీజీలో ఏంటంటే ఒకేసారి బల్క్లో ఆర్డర్స్ తీసుకున్నా సరే బేక్ చేసుకోవచ్చు అనమాట. సో అదండి, చాలా బాగుంది ఓటీజీ. మీరు ఎవరైనా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే 60 లీటర్స్ మినిమం తీసుకోండి, ఎందుకంటే ఆర్డర్స్ ఒకవేళ ఒకేసారి ఎక్కువ వచ్చినా సరే ఒకేసారి బేక్ చేసుకోవచ్చు అనమాట. కేక్ బేక్ అయ్యాక సైడ్కి పెట్టేశానండి. బాగా కూల్ అయిన తర్వాత డిమోల్డ్ చేశాను. ఆల్రెడీ బటర్ పేపర్ వేసుకున్నాం కదా మనము, కేక్ చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది అనమాట. సో నేను బెంటో కేక్ని 2 లేయర్స్లో కట్ చేసుకొని అయితే ఐసింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 లేయర్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మనం షుగర్ సిరప్కి నార్మల్గా పేస్ట్రీ కేక్స్కి అయితే షుగర్ మిక్స్ చేస్తాం కదా, కస్టమర్ షుగర్ యాడ్ చేయొద్దని చెప్పారని చెప్పి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనము కేక్స్ చేయగా మనకు తెలుస్తుంది అనమాట ఒక కేక్కి ఎంత వాటర్ సరిపోతుందని చెప్పి. బెంటో కేక్ అయితే చాలా తక్కువ వాటర్ సరిపోతుందండి. సో అందుకని చెప్పి నేను 1/2 కప్పు ఆ క్వాంటిటీలో షుగర్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ ఐసింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ లేయర్ పెట్టేసుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత బ్లాక్ ఫారెస్ట్ కేక్ అని చెప్పాను కదా, విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకొని స్ట్రాబెర్రీ క్రష్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట. మీకు స్ట్రాబెర్రీ క్రష్ ఇష్టం లేదు అన్నట్టయితే చాక్లెట్ క్రష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ అనమాట. కాకపోతే అది దగ్గర చాక్లెట్ కేక్ ఫ్లేవరే వస్తుంది అనమాట. యాక్చువల్ బ్లాక్ ఫారెస్ట్ అయితే మనకి స్ట్రాబెర్రీ క్రష్ కానీ చెర్రీ క్రష్ కానీ యాడ్ చేస్తారనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నానండి ఛానల్లో ఎప్పుడైనా లైవ్ పెట్టాలని చెప్పి, కాకపోతే ఎప్పటికీ కుదరలేదు. ఎందుకంటే ఆర్డర్స్ తీసుకోవడం వల్ల కానీ అందువల్ల, అంటే బయటికి వెళ్ళడం, ఊర్లు వెళ్ళడం, సో అందువల్ల అవ్వలేదన్నమాట. ఈ సాటర్డే జూలై 13th మధ్యాహ్నం 3 o'clockకి నేను మన యూట్యూబ్ ఛానల్లో వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో లైవ్ పెడదాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అడగచ్చు. మీరు నా గురించి కూడా తెలుసుకోవచ్చు. నా గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా సరే మీరు లైవ్లో అడగచ్చు, లేదు అంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో నేను ఆ వీడియో లైవ్లోని ఆ రోజు సాటర్డే మధ్యాహ్నం 3 o'clock పెడతానని చెప్పాను కదా, ఆ రోజు లైవ్లో ఆన్సర్స్ చెప్తాను. ఆ రోజు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అప్పుడే క్లియర్ చేస్తానన్నమాట. సో మీరు ఖచ్చితంగా లైవ్కి అటెండ్ అవుతారని అనుకుంటున్నానండి. సండే పెడదాం అనుకున్నాను, కాకపోతే మీరు కూడా పిల్లలు హాలిడే వస్తుంది కదా, సో అదే రోజు ఫ్రీగా ఉంటారు. సో అందుకని చెప్పి సండే పెట్టట్లేదు. ఇది నేను పెడుతున్న ఫస్ట్ లైవ్ అండి. ఈ లైవ్ బాగా అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ లైవ్ కానీ కొంచెం అలవాటు అయ్యి బాగున్నట్టయితే నెక్స్ట్ వీక్లీ వన్స్ లైవ్ కానీ వీక్లీ వన్స్ లైవ్లో రెసిపీస్ కానీ పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది క్లాసెస్ కోసం అడుగుతున్నారు కదా, ఆన్లైన్ క్లాసెస్. అలాంటివి అయితే నేను ఇప్పటివరకు కండక్ట్ చేయలేదు. కండక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ నాకు అవ్వట్లేదు అనమాట. ప్రీ రికార్డెడ్ అయితే నాకు ఇష్టం లేదండి. సో అందుకని చెప్పి లైవ్లోనే సెషన్స్ పెడదామని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ లైవ్ బాగా అయినట్టయితే వీక్లీ వన్స్ కానీ నాకు వీలైనప్పుడు లైవ్ పెట్టేసి మీకు రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను లైవ్లో. ఈ సాటర్డే పెడదామని అయితే నేను అనుకుంటున్నానండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, పెట్టాలా వద్దా అని కూడాను. సో మన సబ్స్క్రైబర్స్ తరపున మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలి కదా. సో మీరు ఓకే అన్నట్టయితే నేను ఖచ్చితంగా పెట్టేస్తాను. ఇంకా కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేసి ఇంకా కన్ఫర్మ్ చేసేద్దాం. సో ఇదనమాట. కస్టమర్ మనకి రెడ్ కలర్ కేక్ అడిగారనమాట. ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందండి. బ్లాక్ ఫారెస్ట్ కేక్ చాలాసార్లు చూసారు మన ఛానల్లో ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి రెడ్ కలర్ కేక్ని, పర్ఫెక్ట్ రెడ్ కలర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే బేస్ కలర్ కొంచెం థిక్గా ఉంటుంది కదా క్రీమ్, సో అందులో నేను కొంచెం రెడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ కలర్ వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ రెడ్ ఎలా తెచ్చుకోవాలో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదనమాట. సో కొంచెం కలర్ యాడ్ చేసుకుంటే పీచ్ కలర్ వచ్చింది కదా, ఈ క్రీమ్తో మనం ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. లాస్ట్లోని చాలా తక్కువ క్రీమ్తో మనము ఫినిషింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ కలర్ పట్టదనమాట. సో అందుకని చెప్పి ఈ ట్రిక్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి మీరు. ఫస్ట్ నేను పీచ్ కలర్తోని ఫినిషింగ్ చేసుకుంటున్నాను కదా, తర్వాత పర్ఫెక్ట్ రెడ్ కలర్ క్రీమ్ చాలా తక్కువ తీసుకొని లాస్ట్లో ఫినిషింగ్ చేసుకుంటాను అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి కలర్ కూడా ఎక్కువ యూజ్ అవ్వదు. కస్టమర్ తిన్నా సరే కొంచెం కలర్ అయితే తగులుతుందండి ఖచ్చితంగాను, కాకపోతే ఎంత కలర్ తగలదనమాట. ఇప్పుడు మనం పీచ్ కలర్ క్రీమ్ ఫినిష్ చేసాం కదా, అదంతా కూడా రెడ్ అనుకోండి, కస్టమర్ కట్ చేసిన తర్వాత కూడా అస్సలు నచ్చదనమాట. సో అందుకని చెప్పి ఇలా వాడి చూడండి. కొంచెం క్రీమ్లోని జెల్ కలర్ సరిపోలేదు అన్నట్టయితే నేను ఇక్కడ పౌడర్ కలర్ యూస్ చేస్తున్నానండి. రీసెంట్గా నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇది మ్యాజిక్ కలర్స్ నుండి సూపర్ విప్ పౌడర్ కలర్స్ అనమాట. ఇవి విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేస్తే మంచి డార్క్ కలర్ వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డార్క్ వస్తుందని చెప్పి. పౌడర్ కలర్ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలండి. లేదు అంటే అక్కడక్కడ పౌడర్ ఉండిపోయింది అంటే కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది అనమాట అక్కడక్కడ. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ రెడ్ షేడ్ అయితే వచ్చింది. సో ఈ పౌడర్ కలర్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎవరైనా, అంటే ఖచ్చితంగా మనకి డార్క్ కలర్స్ రావాలి అనుకున్నట్టయితే. నేను చేసుకున్న ఈ డార్క్ రెడ్ కలర్ని చాలా తక్కువ క్రీమ్ తీసుకొని కేక్ అయితే ఫినిషింగ్ చేసుకుంటున్నాను అనమాట.
అంటే డార్క్ కలర్స్ కావాలి అంటే మాత్రం మనం ఈ ట్రిక్ యూస్ చేయొచ్చు. క్రమ్కి వచ్చేసిన తర్వాత ఫినిషింగ్ చేసే క్రీమ్ అంతా కూడాను ఇంతే డార్క్ క్రీమ్తో ఫినిష్ చేసామనుకోండి, కొంచెం టేస్ట్ కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా చేదుగా వచ్చిందని చెప్పి. సో అలా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి చాలా తక్కువ క్రీమ్లో ఇలా చేసుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా మారదు, ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా డార్క్ షేడ్లో వస్తుంది అనమాట. సో ఇది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా నేను లైవ్ పెడుతున్నా అని చెప్పాను కదండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా బేకింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా సాటర్డే లైవ్కి రమ్మని కూడా చెప్పండి. కేక్ ఫినిషింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత సైడ్స్కి స్క్రాప్ చేసుకొని పై పార్ట్లోని కొంచెం క్లీన్గా ఉండేటట్టు చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ బెంటో కేక్ అయితే నేను 280 రూపీస్కి సేల్ చేశానండి. నేను నార్మల్గా వెనిలా బెంటో కేక్ విత్ ఎగ్ అయితే 210 రూపీస్కి సేల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులోని గోధుమ పిండి ఇంకా బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను కదా, సో అందువల్ల మనకి ఈ కేక్ అనేది 280 రూపీస్కి సేల్ చేశాను అనమాట. సో మీరు కూడా మీరు సేల్ చేసే కేక్ ప్రైస్కి ఒక 60 to 70 రూపీస్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్రౌన్ షుగర్ మైదా ఇంకా నార్మల్ షుగర్ కన్నా ఎక్కువ పడుతుంది కదా, సో అందుకని చెప్పి ఈ కేక్స్కి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దీన్ని నేను ఇప్పుడు బటర్ పేపర్లో పెట్టేసుకొని ఇంకా బెంటో బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. సో కస్టమర్ డెలివరీ చేసే ముందు నేమ్ అయితే రాసుకుంటాను అనమాట. సో చూసారు కదండి, బ్రైట్ రెడ్ కలర్లో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా సేమ్ వీడియో షేర్ చేశాను. వీడియోని కొంతమంది చూడలేదు అనుకుంటా, చాలామంది అడుగుతున్నారు డార్క్ రెడ్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి. సో అందుకని చెప్పి మళ్ళీ షేర్ చేశానండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.